ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, today God is saying, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I am going to bless you. నీవు నా మాట వినాలి. You listen to me. నువ్వు విధేయత చూపించాలి. Show obedience. నువ్వు మాట విని విధేయత చూపిన రోజు When you listen to me and show నేను obedience, నిన్ను ఆశీర్వదిస్తాను. I will bless you. ఏ రోజైతే When ఒక నాయకత్వం వహిస్తావో, the day you play a good ఒక leadership సరైన role, నాయకత్వం చేయగలుగుతావో, when you become a good leader, ఆ రోజు నీవు నీ కుటుంబం that ఆశీర్వదించబడుతుంది. day you and your family will be blessed. ఎప్పుడైతే ఐక్యత నీ ఇంట్లో ఉంటుందో, When there is unity in your house, ఆ రోజు నువ్వు ఆశీర్వదించబడతావు. that day you will be blessed. ఈ రోజు ఆశీర్వాదం పొందగోరిన నీవు, Today you want to be blessed. లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, Children of God are watching live. ఆశీర్వాదం పొందాలని ఆశపడితే, If you are wishing to be blessed, లైవ్ లో నుండి బయటికి తొలగిపోకుండా don't go out of live. ఒక్క నిమిషం కన్ను మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకో. 1 minute, close your eyes and do a small ఎంత prayer. కష్టమైనా, Let it be very hard. నాతో పాటు ఈ మాట చెప్పండి, ఎంత కష్టమైనా, How much ever hard it might be, ఎంత నష్టమైనా, how much ever a అది loss you ఎంత might go దూరమైనా, through. It might be so very far. అది ఎంత ఎత్తైనా, Maybe it is very high. అది ఎంత లోతైనా, Maybe it is very అది deep. ఎంత ప్రయాసైనా, Maybe it is very hard. నీ మాటకు నేను విధేయత చూపుతానయ్యా. I will show obedience to your word. విశ్వాసముతో నీ మాట వింటానయ్యా. I will listen to you with faith. విశ్వాసముతో నీ మాటకు లోబడతానయ్యా. I will obey your word with faith. ఒక క్రమమైన జీవితము చేస్తాను. I will live a life of ఒక discipline. సరైన నాయకత్వపు పని I చేస్తాను. will do a good leader role. నిశ్చయముగా ఐక్యత కలిగి ఉంటాను. Certainly I will be in unity. నా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాను. My God is going to bless you. నా దేవుడు నేను My God ఆశీర్వదించబోతున్నాను. is going to bless you. నా దేవుడు నేను My God ఆశీర్వదించబోతున్నాను. is going to bless నీ you. మీద దేవుని కృప విస్తరిల్లుతున్న సమయం ఇది. This is the time where the grace of God is దేవుని becoming కృప abundance on నీ మీద you. సమృద్ధిగా ఉండబోతుంది. The grace of God is going to be on you abundantly. హల్లెలూయా. నోరు విప్పి ప్రార్థన చేసుకుందామా? Let us all open our mouths and pray. ఎవరికి వాళ్ళు